జీవితం ఒక చిన్న శ్వాసతో మొదలై ఒక చివరి నిశ్శబ్దంతో ముగిసే ప్రయాణం. ఈ మధ్యలో మనం నవ్వుతాం, ఏడుస్తాం, కలలు కంటాం, పోరాడుతాం. కానీ చివరికి తెలుసుకునేది ఒకటే: జీవితం నిజంగా ఒక పరుగు. ఈరోజు ఈ వీడియోలో మనిషి జీవితంలోని ప్రతి దశను పుట్టుక నుండి అంతం వరకు ఒక గొప్ప నిజాన్ని చూడబోతున్నాం. మన ప్రయాణం మొదలవుతుంది తల్లి గర్భంలో. అక్కడ మనకు బాధలు తెలియవు, అసూయ ఉండదు, డబ్బు అవసరం అంతకంటే లేదు. ఆ తర్వాత కొన్ని నెలలకు మనం ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాం. బాల్యం మొదలవుతుంది. ఆ దశలో మన ఆనందం చిన్న చిన్న ఆటల్లో ఉంటుంది. చాక్లెట్ల కోసం ఏడ్చే రోజులు, అమ్మ ఒడిలో నిద్రపోయే రాత్రులు. అప్పుడు జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ కాలం ఎప్పుడూ ఆగదు. కొంచెం పెద్దవాళ్ళమైతే చదువు అనే బాధ్యత మొదలవుతుంది. మార్కులు, ర్యాంకులు, పోటీలు, ఇతరుల కంటే ముందుండాలని పరుగు మొదలవుతుంది. చిన్నప్పుడు అడిగిన ప్రశ్న పెద్దయ్యాక ఏమవుతావు? అదే ప్రశ్న మన జీవిత లక్ష్యంగా మారుతుంది. డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, టీచర్ కావాలని, పోలీస్ కావాలని, పొలిటీషియన్ కావాలని. కానీ ఈ ప్రయాణంలో చాలామంది తమ నిజమైన ఆనందాన్ని కోల్పోతారు. ఆ తర్వాత ఒక దశలో మన జీవితంలోకి ప్రేమ వస్తుంది. మనసును మార్చే వ్యక్తి వస్తాడు లేదా వ్యక్తి వస్తుంది. అప్పుడు ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది. ఒక్క మెసేజ్ కోసం గంటల తరబడి ఎదురు చూసే రోజులు, ఒక్క చిరునవ్వు కోసం ఎన్నో ప్రయత్నాలు. కానీ ప్రతి ప్రేమ గెలవదు. కొన్ని ప్రేమలు జీవితాలవుతాయి, మరికొన్ని ప్రేమలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఆ తర్వాత మొదలవుతుంది నిజమైన జీవితం. ఉద్యోగం, డబ్బు, బాధ్యతలు, కుటుంబం కోసం కష్టపడే రోజులు. మన కలల కంటే మన వాళ్ళ సంతోషం ముఖ్యమనిపిస్తుంది. ఉదయం లేచిన మొదలు పని, రాత్రి అలసటతో నిద్ర. ఇలా కాలం పరిగెత్తిపోతుంది. ఈ దశలో చాలామంది ఒక నిజం మర్చిపోతారు. డబ్బు సంపాదించడంలో బిజీగా ఉండి జీవితాన్ని ఆస్వాదించడం మర్చిపోతారు. కొన్ని సంవత్సరాల తరువాత మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. మన జుట్టు తెల్లబడుతుంది. ఒకప్పుడు మన చేతిని పట్టుకొని నడిచిన వాళ్ళు ఇప్పుడు తమ జీవితాల్లో బిజీ అవుతారు. మనకు అప్పుడు అర్థమవుతుంది కాలం ఎవరి కోసం ఆగదని. అప్పుడు మన మనసు కోరేది ఒక్కటే: కొంచెం ప్రేమ, కొంచెం సమయం, కొంచెం మనస్ఫూర్తిగా మాట్లాడే మనుషులు. చివరికి ఒకరోజు మన ప్రయాణం ముగుస్తుంది. మన శరీరంలో ఉన్న ప్రాణం మన ఈ శరీరాన్ని వదిలిపోతుంది. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా మనతో తీసుకెళ్ళేది ఏమీ ఉండదు. మన గురించి ఈ ప్రపంచం గుర్తించుకునేది మన మనసు, మన మంచితనం, మనం చేసిన సహాయం మాత్రమే. కాబట్టి జీవితం ఒక పరుగు అయినా ఇతరులతో పోటీ పడుతూ కాదు, మనసుతో జీవిస్తూ గెలవాలి. సంతోషంగా ఉండండి, మనుషులను ప్రేమించండి, కాలాన్ని విలువైనదిగా మార్చండి. ఎందుకంటే ఈరోజు ఉన్న ఈ జీవితం రేపు ఉండకపోవచ్చు. జీవితం క్షణభంగురం లాంటిది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఉన్న 4 రోజులు అందరితో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటే మనం వెళ్ళిన తర్వాత కూడా మనల్ని గుర్తు చేసుకుంటారు. మనం పుట్టినప్పుడు తల్లిదండ్రులు, పెరుగుతున్నప్పుడు మన స్నేహితులు, ఉద్యోగం చేస్తున్నప్పుడు మన
పై అధికారి మనం చనిపోతే శ్మశానం కూడా మనల్ని గుర్తు చేస్తూ ఉండాలి. మిత్రమా, నా ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి. నా అభిప్రాయంతో మీ అభిప్రాయం ఏకీభవించినా లేక ఏకీభవించకపోయినా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి జీవిత సత్యాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ మర్కంటి మాస్టరీ.